హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కూడా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరేనండి, బెంగళూరులో. మా అక్క వాళ్ళ ఇంటి చుట్టూ వచ్చేసి ఈ కంది చెట్లు అయితే చాలా ఉన్నాయి. అందరూ చాలామంది వచ్చేసి కంది చెట్లను అయితే పెంచుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఈ కంది చెట్లకి సీజన్ అనమాట. సీజన్ ఒక 4 మంత్స్కి అట్లా ఏమో వస్తాయంట. తర్వాత సమ్మర్ వచ్చిన తర్వాత అసలు ఈ కందికాయలు అనేది కాయవన్నమాట. సో మా అక్క వచ్చేసి కందివడలు చేసుకుందాము, కందికాయలు కోసుకొచ్చుకుందాం అని చెప్తే కందికాయలు కోసుకొని అయితే వచ్చాము. ఈ కందికాయలు అయితే ఈ పచ్చి కందికాయలతోటి వడలు అయితే చేస్తున్నాం ఈరోజు మేము. సో ఈ పచ్చి కందికాయలు వచ్చేసి ఇలా ఉంటాయండి. కందులు ఉంటాయి కదా, పచ్చి కందులు, అవైతే లోపల అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇవే ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన కందులు ఉంటాయి కదా, వాటిని వచ్చేసి అది వేరే ప్రాసెస్ అనమాట. అది దాన్ని వేరే ప్రాసెస్లో, వేరే విధానంలో ప్రాసెస్ చేసి కందిపప్పు అనేది తయారవుతుందంట. అదేమో మనకు తెలియదు. ఇది ఇదిగోండి, ఎండిన కందిపప్పు అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది ఎండిపోయిన కందిపప్పు. సో ఇక్కడైతే మేమైతే పచ్చి కందులు ఉంటాయి కదా, పచ్చి కందులతోటి వడలు అయితే చేస్తున్నాము. సో ఇవన్నీ మంచిగా పచ్చి కందులు అయితే మంచిగా ఒలిచేసుకొని ఈ గింజలంతా తీసేసి మంచిగా వాటర్లో వేసి నీట్గా ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక టూ టైమ్స్ కడుక్కోవాలన్నమాట. కడుక్కుంటే ఏదన్నా దుమ్ము ఉన్నా ఇంకేదన్నా ఉంటే పోతుంది. సో ఇలా మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి అయితే ఒక పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నాము. అలాగే ఇందులోనే కొంచెం ఒక చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని ఈ కంది గింజలు ఉన్నాయి కదా, ఈ కంది గింజలు కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం వడలకు వేసుకుంటాం కదా, ఎలా అయితే వేసుకుంటున్నామో అలాగే ఓన్లీ ఈ కంది గింజలతో మాత్రమే వేసుకోవాలి. ఇలా పైకి కిందికి తిప్పుకుంటూ కొంచెం మంచిగా పేస్ట్ అయ్యే వరకు కందిపిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మిగిలినవి కూడా అలా కొంచెం కొంచెం, కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. ఎందుకంటే ఇది గ్రైండ్ చేసేసరికి మనకు కొంచెమే అనిపిస్తుంది అనమాట. సో చాలా కంది గింజలు అయితే కావాలన్నమాట. సో కంది గింజలన్నీ మేము మిక్సీకి వేస్తే ఇంత అయితే వచ్చింది మాకు. సో ఇదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం పచ్చిమిరపకాయ, అలాగే ఇందులో కొంచెం బైండింగ్ కోసం వచ్చేసి బియ్యం పిండి అయితే యాడ్ చేసామన్నమాట. సో సాల్ట్ కూడా ఇక్కడే మనం చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోకూడదండి. మరీ ఎక్కువ సాల్ట్ వేస్తే బాగోదు. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనం మసాలా వడ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఈ కంది వడను కూడా ఇలా మంచిగా ఒత్తుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది కూడా కంప్లీట్గా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలంట, లేకపోతే లోపలైతే పచ్చిగా ఉంటుంది. ఈ కంది వడలు కూడా కొంచెం కాలడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుందండి. ఇది అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉండింది. ఎంత బాగుండిండే అంటే అంత బాగుండిండే కంది వడలు. ఇక్కడ మేము చేస్తుంటే మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అయితే అట్లే ఎత్తుకొని తినేస్తున్నారనమాట వాళ్ళు. వేడిగా అప్పుడప్పుడే తీసాం కదా ఈవినింగ్ టైంలో, మంచిగా వేడిగా బాగా తిన్నారు మా పిల్లలు కూడా. మా పాపకు కూడా బాగా నచ్చాయి, మా అక్క వాళ్ళ పిల్లలు కూడా తిన్నారు. అట్లాగే ఇంకా మిగిలిన పిండితో కొంచెం కొంచెంగా ఇట్లా వడలు ఒత్తుకొని వడలు అయితే వేసేసుకున్నాం అనమాట. ఇక వడలు తిందామని చెప్పేసి మ్యాక్సిమం తినేశారు. మీకు నేను చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సూపర్ టేస్టీగా ఉండే కందివడలు అయితే రెడీ అయిపోయినాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.